వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ప్రపంచం మొత్తం ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డే జరుపుకుంటుండగా ఇండియా బ్లాక్ డేగా సెలబ్రేట్ చేసుకోవాల్సి వస్తుందని ఆర్మీ అధికారి నరసింహరావు ఆవేదన వ్యక్తం చేశారు. 14 ఫిబ్రవరి 2019 రోజున అదిల్ అహ్మద్ అనే ఉగ్రవాది ఆత్మహత్య చేసుకుని 40 మంది ఇండియన్ ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన రోజును బ్లాక్ డేగా జరుపుకోవడం బాధాకరంగా ఉందని ఆర్మీ అధికారి నరసింహారావు తెలిపారు. ఫిబ్రవరి 14 బ్లాక్ డే సందర్భంగా సికింద్రాబాద్ వారాసిగూడలో ఎంకేఎం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేట్ క్యాంప్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మీ అధికారి నరసింహారావు హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ దేశభక్తుడికి మారి సోల్జర్ కావాల్సిన ఆవశ్యకత ఉందని, యువత ఎప్పటికి వరకు అయితే అప్పటి ఏమీ చేయలేమని, ప్రతి ఒక్కరూ సైనికుడిగా మారి నాడే దేశం అభివృద్ధి చెందుతుందంటూ పేర్కొన్నారు. పుల్వామా ఘటనలో 40 మంది ఇండియన్ ఆర్మీ సైనికులు కోల్పోవడం కారణం ఫిబ్రవరి 14 రోజున బ్లాక్ డేగా జరుపుకుంటూ ప్రతి సంవత్సరం బ్లడ్ డొనేట్ కార్యక్రమం చేస్తున్నామని ఎంకేఎం ఫౌండేషన్ ఫౌండర్ మెంబర్ మురళీకృష్ణ తెలియజేశారు. ఈరోజు ప్రపంచం మొత్తం వ్యాలంటైన్స్ డే జరుపుకుంటుంది, కానీ ఇండియా ఒక్కటే బ్లాక్ డేగా సెలబ్రేట్ చేసుకోవాల్సి వస్తుంది. కారణం ఏంటంటే 14 ఫిబ్రవరి 2019 ఈరోజు ఒక అదిల్ అహ్మద్ అనే ఒక ఉగ్రవాది ఆత్మాహుతి దాడి చేయటం వల్ల భారతీయ 40 మంది సైనికుల్ని చిందరవందరగా ముక్కలుగా చనిపోయినట్టుగా చూడవలసిన పరిస్థితి మనకి ఏర్పడింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం మనం దీన్ని బ్లాక్ డేగా చూడాల్సి వస్తుంది. ఇది మనందరికీ కూడాను బాధాకరమైన విషయం. అండ్ అక్కడి నుంచి ఈ రోజు వరకు మనందరం ప్రతిరోజు నేర్చుకోవాల్సినవి ఏంటంటే, ప్రతి ఒక్కరిలో కూడాను దేశభక్తి అనేది కావాల్సి ఉంది. ప్రతి ఒక్కరూ కూడాను సోల్జర్గా మారాల్సిన ఆవశ్యకత ఉన్నది. సమాజంలో జరుగుతున్న చిన్న తప్పులు కూడాను మనమే బహిష్కరించాలి, వాటిని దూరం చేయాల్సి ఉంది. ఎప్పటి వరకు మన సమాజం, మన యూత్ మారదో అప్పటి వరకు మనం ఏం చేయలేం. సమాజమే మనకి పునాది. సమాజంలో ఉండే ప్రతి పౌరుడు కూడా ఒక సైనికుడిలా మారిన నాడే మన దేశం అభివృద్ధి చెందుతుంది. ఈ ఎంకేఎం ఫౌండేషన్ స్టార్ట్ చేసిన మన మురళీ గారి స్వీయ కోరిక మేరకు, అలాగే వీరి గ్రూప్ సభ్యులందరూ కలిసి ఏ ఫౌండేషన్ అయితే స్థాపించారో వారి ఇష్టం మేరకు మనం అందరము కలిపి వారికి సహాయం చేయాలనేసి, ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు సంవత్సరంకి కనీసం ఒక్కసారైనా బ్లడ్ డొనేషన్ చేయాలనేసి మీ అందరినీ కూడాను మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాను. Myself, Murli Krishna. I'm also a founder of MKM Foundation. సో మనందరికీ తెలుసు 2019లో పుల్వామా అటాక్ జరిగింది. సో మన ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ 40 మెంబర్స్ సిఆర్పిఎఫ్ వాళ్ళు చనిపోవడం జరిగింది. సో వాళ్ళకి ట్రిబ్యూట్గా ఆ రోజు మనం 40 మెంబర్స్ సోల్జర్స్ లైఫ్ మనం కోల్పోయినాం. మన సోల్జర్స్ మన కోసం సెల్ఫ్లెస్ సర్వీస్ చేసి మన కోసం చనిపోయినారు. సో మనం ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్. ఎంకేఎం ఫౌండేషన్ మా టీం అందరం కలిసి బ్లడ్ డొనేషన్ క్యాంప్ అరేంజ్ చేస్తాం. సో మా మోటివ్ ఏంటంటే 40 మెంబర్స్ చనిపోయినారు కదా, సో ఇదే ఫిబ్రవరి 14th రోజు ఇంకా 400 మెంబర్స్ లైఫ్ సేవ్ చేసి దాంట్లో నుంచి ఇంకొక 400 మెంబర్స్ సోల్జర్స్ తయారవుతారు. సో ఇండియన్ ఆర్మీకి సర్వీస్ చేస్తారనేది మా ఒక చిన్న మోటివ్. మేము అందుకని ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అరేంజ్ చేస్తాం. ప్రతి ఒక్కరికి, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. అందరు దేశం కోసం ఏదో ఒకటి చేయాలి. ఇక్కడ మూవీ హీరోస్కి వాళ్ళని చూసి ఇన్స్పైర్ కావడం కాదు, ఇట్లాంటి రియల్ హీరోస్ని చూసి ఇన్స్పైర్ కావాలి. మన కంట్రీకి ఇట్లాంటి సోల్జర్స్, ఇట్లాంటి యూత్ అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్.